ఆమెను చూసినప్పుడల్లా నాకనిపిస్తూ ఉంటుంది. చినిగి ఛిద్రమైన ఒక పురాతన స్వప్నాన్నేదో కప్పుకొని తిరుగుతూ ఉంటుందని. మొదటి రోజు ఆమెను చూసినప్పుడు ఆమె కట్టుకున్న ముదురాకు పచ్చ నేత చీర, కింద తడికి నాని మట్టంటిన బూడిద రంగు లంగా, పైన ఇటుక రంగు జాకెట్టు, వీటితో కప్పబడిన బలమైన శరీరం, పెద్ద కళ్ళు, ఆ రెండింటి మధ్య సన్నని ముక్కు, మధ్యలో వేలాడుతున్న బులాకి, అడ్డచుట్ట తాగి తాగి మధ్యలో తెల్లబడిన బండ పెదాలు, కుడిబుగ్గన ఎప్పుడూ కారాక్కెళ్ళి, అది ఊయడానికి చెంగున కట్టిన గిన్నె, నుదుటిన పావలా కాసంత బొట్టు. మొదటి రోజు పసుపు రంగు యాక్టివా మీద బుర్రుమని వస్తున్న ఆమెను చూసినప్పుడు అలా చూస్తూ ఉండిపోయాను. కానీ ఈ నెల రోజుల్లో ఆమెను చూసినప్పుడల్లా ఇవేమీ ఆమె కాదనిపించేది. తేడా వస్తే ఎదురుగా ఉన్నది ఎవరని కూడా చూడకుండా దులిపేస్తూ ఉండేది. ఆమె నా అసలు మనిషి, జయలక్ష్మి. వస్తూనే కనీసం అటూ ఇటూ చూడకుండా చరచరా బాత్రూంలోకి వెళ్ళి, మునుపటి రోజు ఆగమంతా కడిగి వెళ్తూ రిజిస్టర్లో సంతకం పెట్టి అదే వేగంతో వెళ్ళిపోయేది. సంతకం పెట్టేటప్పుడు నీళ్లల్లో నాని యాసిడ్తో కొరికినట్టుండే ఆమె వేళ్లు పరీక్షగా చూసేదాన్ని. రాన్రాను ఆమె నాకొక ప్రహేళిక. ఎప్పుడైనా ఫినాయిల్ అయిపోయిందనో, చీపురు కొత్తది కావాలనో మా రాజును అడిగినప్పుడే ఆమె గొంతు వినపడేది. గరగరమంటున్న మోటో స్వరం. ఒక నెల రోజుల తర్వాత ఓ రోజు నెమ్మదిగా అడిగాను, జయలక్ష్మి, నీకు వీలైనప్పుడొస్తావా? మా బాత్రూంలో కడగాలి. ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయి వచ్చిన ఈ నెల రోజుల్లో అదే మొదటిసారి ఆమెతో మాట్లాడటం. తలెత్తి నా మొహం వైపు కూడా చూడలేదు. ఎప్పుడు రమ్మంటారమ్మా? నీ ఇష్టం అన్నాక అడ్రస్ కనుక్కుని తర్వాత ఆదివారం వచ్చింది. 2 బాత్రూంలు, వాష్ బేసిన్లు కడిగేసి, వంటింట్లో సింక్ కూడా శుభ్రంగా కడిగేసి, డబ్బులు తీసుకుని కొంగులో ముడేసుకుని వెళ్లబోతుంటే, టీ తాగుతూ ఉండు అంటూ కూర్చోబెట్టాను. పనిచేసి పెడతావా? పొయ్యి మీద డికాషన్ పెడుతూ అడిగాను. నానా? నువ్వే. ఆశ్చర్యం ఎందుకు? తూర్పా? ఏ ఊరు? యాస ఆసక్తిగా అనిపించింది. అవునమ్మా. మీకు తెలిసాట ఊర్లు? గర్వీర్లో కొన్నాళ్ళు చదువుకున్నాలే. మీ ఊరేది? పాలకొండ. ఎప్పుడొచ్చావు ఇక్కడికి? డికాషన్లో పాలు పోస్తూ. 15 సంవత్సరాలు దాటిపోనదమ్మా. అదే విషయం. అందుకే పూర్తిగా తూర్పు భాష పోలేదు. ఏవైనా తూర్పు వాళ్ళు చాలా మంచోళ్ళు తెలుసా? పొయ్యి కట్టేసి 2 కప్పులు టీ వడగట్టాను. మంచోళ్లేనమ్మా. ఆళ్ళని మోసం చేయడమూ వీజీయే. నవ్వింది. మొదటిసారి ఆ మొహంలో నవ్వు చూడ్డం. కెళ్ళీ వల్ల గారపట్టిన పళ్ళు. అయినా భలే ఉంది. ఇంతకుముందు ఇంట్లో పనులు నేనే చేసుకునేదాన్ని. ఈ మధ్య ఇదిగో ఈ మణికొట్టు నొప్పి. అందుకే బాత్రూం కూడా కడగలేదు ఈ మధ్య. ఇల్లు శుభ్రంగా లేదన్న గిల్టికి సంజాయిషీగా చెప్పాను. అదేటి కాదులే అమ్మా. అక్కడా ఇక్కడే చేసుకోవద్దేటి. అయినా పీతులెత్తే దాని సేత పనులు సేయింతుకుంటారా? మాటల్లో అనుమానం. అదే మాట? కోప్పడి, నీకు వీలున్నప్పుడు వచ్చి చెయ్యి. నీకైతే ఒక సెట్ తాళాలిచ్చేయొచ్చు. నాకు నమ్మకంగా ఉంటుంది. ఎక్కడ కుదరదంటుందో అనే భయం నాది. టీ తాగి కప్పు సింక్లో వేసి గిన్నెల మీద కాసిన నీళ్లు చిలకరించుకుని తోమడం మొదలెట్టింది. హమ్మయ్య! ఊపిరి పీల్చుకుని అడిగాను. జీతం ఎంత తీసుకుంటావు? మీ ఇష్టమమ్మా. నానెప్పుడైనా సేశానా సెందానా? మళ్ళీ నవ్వింది. జయలక్ష్మిని పనిలో పెట్టుకున్నానని తెలిసాక ఆఫీసులో 2-3 నొసలు ఎగరేశారు. ఒక కొలీగ్ ఇంకొంచెం ముందడుగేసి చెప్పింది. జాగ్రత్త మేడం, అది పెద్ద గద్దర్ది. దీని నోటికి దడిసి మొగుడు కూడా పారిపోయాడు. ఆదివారాలు తప్ప జయలక్ష్మి ఇంట్లో పెద్దగా కనిపించేది కాదు. ఆఫీసుకొచ్చినప్పుడు సంతకం పెట్టేటప్పుడు మెల్లగా నవ్వి వెళ్ళిపోయేది. సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి ఇల్లు అద్దంలా మెరిసిపోయేది. ఒకరోజు ఆదివారం పనయ్యాక వెళ్లబోతుంటే అడిగాను. డబుల్స్ నడుపుతావా జయలక్ష్మి? కూరగాయలు తెచ్చుకోవాలి. ఈ రోజుకి నేవేటమ్మా? రేపొద్దు నేను తేనేటి ప్రెస్తుగుంతాయి. సరే అన్నాక టీ పెడుతున్నా కాసేపు కూర్చో అని చెప్పి లోపలికెళ్ళాను. నాతో పాటే వచ్చి గట్ట అనుకుని నుంచుంది. ఎప్పుడూ అడుగుదాం అనుకుంటాను, పిల్లలెంతమంది జయ? 2 ఆడు 10, పాప ఇంటరు. మీ ఆయన? ఆఫీసులో అన్నారుగాని అయినా అడగాలనిపించింది. జయలక్ష్మి ఏం చెప్తుందో అని ఆసక్తే. నాతో లేడమ్మా. ఇంకోదాయన చేసుకున్నాడు. రెండో పెళ్ళా? కాదమ్మా, మూడోది. నేనే రెండోదాన్ని. రెండో పెళ్లి వాణ్ణెందుకు చేసుకున్నావు? మొదటిదాయి మంచిది కాదని నన్ను చేసుకున్నాడు. నేనప్పుడు అడగలేదు. ఇప్పుడేట అడుగుతాను? సారం మొత్తం 2 ముక్కల్లో చెప్పేసింది. జయలక్ష్మి వెళ్ళాక ఏదో చదువుకుంటుంటే కొత్త నెంబర్ నుంచి ఫోన్. హలో. వంటిమీద గొంగలి పురుగు పాకినట్టు జలధరింపు. వెంటనే కట్ చేసి ఆ నెంబర్ బ్లాక్ చేశాను. తెలియని నెంబర్లెత్తడం మానేసి చాలా రోజులైంది. ఈరోజు జయలక్ష్మి ఆలోచనలోనే ఉండి, ఎన్నాళ్ళిలా? 10 ఏళ్ల క్రితం అప్పుడు పనిచేస్తున్న బ్రాంచ్లో పరిచయం అతను. కొత్తగా ఉద్యోగంలో చేరిన రోజులు. ఒక్కసారిగా వచ్చిన స్వేచ్ఛ, చేతి నిండా డబ్బులు, సరదాగా కాఫీ షాపుల్లో మొదలైన స్నేహం. ఆ తర్వాత ఎలాంటి మలుపులు తీసుకుందో. మనసు, శరీరం స్పృహలోకొచ్చేటప్పటికీ నాతో కేవలం టైంపాస్ స్నేహం అని అర్థమైంది. అతను పెళ్లైన వాడని తెలిసినా నేనెందుకు స్నేహం చేశాను, అందులో నాకేం ఆకర్షణ కనిపించిందో ఇప్పుడు ఆలోచించినా అర్థం కాదు. అతను లేని జీవితం వృధా అనిపించేది.
అమ్మ, నాన్న, తమ్ముడు వీళ్ళెవ్వరూ అక్కర్లేనంత. ఆ రిలేషన్‌లోంచి బయటకు రావడానికి యుద్ధం చేస్తుండగానే చుట్టూ చేరిన తీర్పులు, అమ్మా, నాన్న, తమ్ముడితో పెరిగిన దూరం, మనం బయటపడినా చుట్టూ ఉన్న సమాజం మనల్ని అదే కళ్ళతో చూస్తుంది. నేను కొత్త చోటుకి ట్రాన్స్‌ఫర్ అయితే నాకన్నా ముందే నా గతం వచ్చి కూర్చునేది. నాకేమన్నా అవకాశం ఉంటుందా? అని ఎదురు చూసేవాళ్ళు కొందరైతే, డేగ కళ్ళతో మనల్ని అబ్జర్వ్ చేసేవాళ్ళు మరికొందరు. ఇవన్నీ ఒకెత్తయితే కొత్త చోటికి వెళ్ళినప్పుడల్లా, ఇదిగో నీ గురించి అక్కడ అందరికీ తెలుసు. నీకెప్పటికైనా నేనే దిక్కు అన్నట్టు అతని పరోక్ష హెచ్చరింపులు. వాట్సాప్ మెసేజ్ అలర్ట్ వస్తే తేరుకొని చూశాను. మళ్ళీ ఆ నెంబర్ నుంచే. కొత్త బ్రాంచ్ ఎలా ఉంది? నీకేం అవసరమైనా నాకు చెప్పు. అక్కడ ఉన్నవాళ్ళంతా నా ఫ్రెండ్సే. చదువుతూ ఉండగానే ఇంకో మెసేజ్. డీపీలో భలే ఉన్నావు. రోజురోజుకి అందం పెరుగుతోంది. ఒక లవ్ ఎమోజి. కాల్ బ్లాక్ చేస్తే వాట్సాప్ బ్లాక్ అవుదా? వెంటనే రిపోర్ట్ కొట్టి బ్లాక్ చేశాను. కొత్త బ్రాంచ్‌లో కూడా నీ గురించి అందరికీ తెలుసన్న హెచ్చరిక కాబోలు. ఎన్నాళ్లు పరిగెత్తాలి? ఎక్కడికని పరిగెత్తాలి? ఈ రాత్రికి టాబ్లెట్ వేసుకుంటే గాని నిద్ర పట్టదు. పొద్దున్నే భరించలేని ఒళ్ళు నొప్పులు. జయలక్ష్మికి ఫోన్ చేశాను. జయ, ఒళ్ళు నొప్పులు, జ్వరం వచ్చేటట్టుంది. ఈరోజు ఇంట్లోనే ఉంటాను. నీ పనయ్యాక ఒకసారి ఇంటికొస్తావా? అరగంటలో పరిగెత్తుకొచ్చింది. రాగానే నుదురు పట్టుకుని చూసి, ఓలమ్మో! ఒళ్ళేటమ్మా పేలిపోతున్నాది. ఒక నిమిషం తోచనట్టు అలా నిలబడిపోయి, టీ ఎట్టమంటారేటమ్మా? సంశయిస్తున్నట్టు అడిగింది. పెట్టు ప్లీజ్. ఒక్క అంగలో వంటింట్లోకి వెళ్ళింది. కాసేపయ్యాక ప్లేట్లో ఒక దోసె పట్టుకునొచ్చింది. ఇంకేటి దొరకనేదమ్మా. నూనె ఒక్క బొట్టన్న ఏనేదు. నా చేతిలో ప్లేట్ పెట్టి నేను తినేలోపు టీ తెచ్చింది. ఇదేటమ్మా ఇంకా తినలేదు. మాత్రేశాక తినకపోతే ఎలా? నా టీ గ్లాస్ మీద మూతపెట్టి తన గ్లాస్ పట్టుకుని మంచం ఆనుకుని కూర్చుంది. బలవంతంగా సగం దోసె ముక్క తిని టీ గ్లాస్ తీసుకున్నాను. ఇంత అల్లం దట్టించి ఘాటుగా ఉన్న టీ తాగుతుంటే హాయిగా అనిపించింది. కాళ్ళు పొట్టలోకి ముడుచుకుని దుప్పటి కప్పుకుని కూర్చుని ఆఫీస్‌కెళ్ళవా? జయవైపు తిరిగి అడిగాను. ఒక్కరోజుకి ఏటుందిలే అమ్మా. రేపు కడగనేటి? ముక్కు పుటాలెగరేసింది. అలా కదిలినప్పుడు ముక్కు దూలానికి వేలాడుతున్న ఎరుపు, తెలుపు రాళ్లున్న రింగు కనబడింది. జీతం పోతుంది కదా! పనిచేసిన రోజుకి రూ. 100 ఆ ఏటుందిలే అమ్మా. కట్టుకుపోతావేటి? పిల్లల గురించి కాపోతే ఈ పాటికి ఎగ్గొట్టేనా? నీ ముక్కు రింగు భలే ఉంటుంది. ఏమంటారు దీన్ని బుల్లాకి కదా? అవునమ్మా. బరువుగా అనిపించదా? ఇప్పుడు కూడా ఇంతింత లావు పెట్టుకుంటున్నారా? మాది పార్వతీపురం పక్కన ఒడియా అమ్మ. అక్కడ కొండోళ్ళమ్మావు. సిన్నప్పుడే కుడతారమ్మా. అక్క నుండి పాలకొండ వచ్చాం. నీ గురించి ఇంకా చెప్పు జయ. ఆమె గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది. ఆమె కళ్ళల్లో చుట్టూ జనాల పట్ల నిరసన, ఆమె మాటల్లో ధిక్కారం. అంతలోనే తను ఇష్టపడే మనుషుల మీద ఆమె చూపించే ప్రేమ. చెప్పానుగా, ఆమె ఒక ప్రహేళిక. నా గురించి చెప్పేకేటున్నదమ్మా. ఆని నమ్ముకుని దేశం ఒగ్గేసొచ్చాను. నన్నాడొగ్గేసి దేశాలొట్టుకొని. పెద్ద బూతుమాట. అబ్బా, ఇది ఇంతకుముందు చెప్పావులే జయమ్మా. కొత్త విషయం చెప్పు. జనం ఒగ్గేసినాదమ్మా. పడుకోండి కాసేపు. మాట మార్చింది. కాదు ప్లీజ్. నేనిక వదలను అనుకుంది కాబోలు మొదలుపెట్టింది. మా యమ్మ పనిచేసే కాడే సేసేవోడమ్మా. మా యమ్మకి పేనం బాలేనప్పుడు నానెళ్ళేదాన్ని. అలా కుదిరాక మా యమ్మ నొగ్గేసి నానెళ్ళేదాన్ని. పెళ్ళాం రోగిష్టిదని, తిండికి ఆవురంటాడని చెప్పేది మా అమ్మ. రాన్రాను ఆడికోసమే నానెళ్ళడం మొదలెట్టాను. ఆడికోసం రకరకాల నీసుకూరలు వండించుకునెళ్ళేదాన్ని. ఒసేయ్ జయమ్మ, నువ్వు నా దేవతవే అనువోడు. నేలొగ్గేసినాను తెలిసాక మా అమ్మ నన్ను బాధేసినది. ఆగాగు. నేలొగ్గేయడమంటే? అర్థం కాలేదు నాకు. అదేనమ్మా, నెల తప్పినప్పుడు. మళ్ళీ మొదలెట్టింది. మా అమ్మ బాధేసింది. గదిలోంచి ఒగ్గనేదు. అయినా నాను ఊరుకోలేదు. మా అమ్మ లేనప్పుడు చూసి ఆడింటికి పారిపోయి కూకున్నాను. ఆడి పెళ్ళాం ఏడిసింది. దాని కూతురు సంవత్సరం పిల్ల. దాన్ని తలుపు బయట అడ్డంగా పడుకోబెట్టేసినాది. ఆడు కొంచెమైనా సలించలేదమ్మా. బిడ్డను దాటుకుని వచ్చేసినాడు. ఆ రాత్రి దొరికిన బండ పట్టుకుని ఇజ్జివాడొచ్చేసినాం. ఏం గుర్తొచ్చిందో మనిషి నిలువెల్లా కదిలిపోయింది. బొమ్మలా వింటూ కూర్చున్నాను. గబుక్కుని లేచి గ్లాసుతో నీళ్లు పట్టుకుని గటగట తాగింది. మళ్లీ కూర్చుని మాటల కోసం కాసేపు తడుముకుంటున్నట్టు ఆగి మొదలెట్టింది. ఇక్కడికి రాగానే నా చెవికమ్మలు అమ్మేశాం. చిన్న గద్దీసుకుని అవైపోయే వరకు కులాసాగున్నాం. ఆ తర్వాత ఆడికి సిరాకు మొదలైనాది. దొరికిన రోజు ఏదో ఒక పనికెళ్ళేవాడు. ఈలోపే మా గుంటడు పుట్టాడు. మందుకని, మాకుకని ఏదో ఒక అవసరం వచ్చిందా నన్ను బాధీసివోడు. సిన్నప్పట్నుండి మా యమ్మను చూసి పెరిగినానా? పాయిఖానా కడగడం తప్ప నాకేటొచ్చు సెప్మి. అదే పని చేశాను. గుంటని ఈపికి కట్టుకుని పనికెళ్ళేదాన్ని. మనసున్న అమ్మలెవరో అన్ని నేలమీద పడుకోబెట్టమనేవోరు. పనయ్యాక సామాన్లు కొనుక్కుని ఇంటికొచ్చేదాన్ని. కొన్నాళ్ళు బానే ఉందమ్మా. తరాత్తరాత పీతులు కడిగేదానని తిట్టడం మొదలెట్టాడు. కాస్త కుదురుగా తయారయ్యానా? బజారుదాయి ఎవరికోసం తయారయ్యావే నంజా అనేవోడు. ఆడి పనికెళ్లకుండా నేను సేసీ సూటుకొచ్చి దొంగసాటుగా చూసివోడమ్మా. ఎవరితోనైనా మాట కలిపానా ఆ రోజు రగదం పారేది. కాని అమ్మా,
ఒక్క క్షణం ఆగి మళ్ళీ మొదలెట్టింది. ఆడెంత కొట్టినా సంపినా నా పని మాత్రం ఒగ్గనేదమ్మా. ఇది నాకు తెలిసిన పని. ఇంకో పని నాకు తెలీదు. కొన్నాళ్ళు పోయాక ఆడింకో దాన్ని మరిగాడని తెలిసింది. ఒకరోజు చూశాను. సిన్నపిల్ల. ఆడితో వచ్చినప్పుడు నేనున్నంత అమాయకంగానే ఉంది. ఓ రోజు దారి కాసి ఆ గుంటకి చెప్పాను. ఇన్నాదా నా మాట? ఊహు ఇన్లేదు. చూసూసి ఓ రోజు బాగా అరిగిన సీపురు కట్ట తీసుకుని ఆణ్ణి ఇరగ్గొట్టాను. ఇంట్లోంచి గెంటి తలుపేసేసినాను. ఇక్కడే ఉంటున్నారా వాళ్ళు? అడిగాను. అంతా చెప్పకుండా వదిలివేటమ్మా. నవ్వుతూ విసుక్కుని మెడ కింద చెయ్యి పెట్టి జ్వరం ఉందా అన్నట్టు చూసింది. జ్వరం లేదమ్మా, పడుకోకూడదు అంటూ మళ్ళీ మొదలెట్టింది. హైదరాబాదులో ఉంటాడమ్మా. ఏదో బిల్డింగ్లో వాచ్మెన్ అంట. ఇప్పుడు వాడి మీద కోపం లేదా? మీ అమ్మ వాళ్ళని తర్వాతెప్పుడైనా కలిశావా? 10 ఏళ్ల క్రితం చివరిసారిగా మాట్లాడిన తమ్ముడు గుర్తొస్తున్నాడు. నాన్న చనిపోయినప్పుడు కూడా వెళ్ళను నేను. ఎవరిమీద కోపం లేదమ్మా. అసలంత తీరికేది? అవును జయ. ఒక్క కొడుకే కదా నీకు, మరి కూతురు కూడా ఉందన్నావు? మళ్ళీ మొదలెట్టాను. నానుంతే నీ కబుర్లకి అంతముండదమ్మా. సాయంత్రమొస్తా, పడుకో. లేచి నా మొహమన్నా చూడకుండా వెళ్ళిపోయింది. అమ్మని చూస్తే బావుండు. ఎందుకో మొదటిసారనిపించింది. అమ్మ దగ్గరికి వెళ్తే ఏమంటుంది? తిడుతుందా? చిన్న పొరపాటును పట్టుకుని ఎన్నాళ్ళేడుస్తావే? అంటూ పొట్టలో దాచుకుంటుందా? ఆ రోజు వెళ్ళడం మళ్ళీ 15 రోజుల వరకు పత్తాలేదు జయలక్ష్మి. తన నెంబర్‌కి ఫోన్ చేసినా నో రిప్లై. జయలక్ష్మి ఈరోజు రాలేదా? జయమ్మ ఏది? జయావెక్కడ? ఆఫీసు హోరెత్తిపోయింది. మేడంని అడక్కపోయారా? విసుర్లు, ఓరుచూపులు. తను పనికొచ్చినప్పుడు నీడ తగిలినా చీదరించుకునే మనుషులు. ఛ! ఇల్లన్నా తెలీదు. ఏమైందో? తనకి బాలేదా? పిల్లలకేమన్నా అయిందా? ఒకటే ఆలోచనలు. నేను కాస్త స్థిమిత పడుతుండగానే ఓ రోజు పొద్దున్నే ఆఫీస్ కాంపౌండ్‌లోకి బుర్రుమంటూ వచ్చింది పసుపు రంగు యాక్టివా. కారాకెళ్ళి కొంగున కట్టుకున్న గిన్నెలోకి ఊసి లోపలికొచ్చింది. మొదటి రోజు చూశానే, అదే ముదురాకు పచ్చని నేత చీర, కింద తడికి నాని మట్టంటిన బూడిద రంగు లంగా, పైన ఇటుక రంగు జాకెట్టు. ఎప్పట్లా గబగబా బాత్రూముల వైపు నడవకుండా నావైపు చూసి నవ్వింది. ఏమైపోయావ్? అడగలేదు నేను. అర్థమై ఉంటుందామెకి. పనయ్యాక సంతకం పెడుతూ అర్జెంటయి ఊరెళ్ళానమ్మా. ఏటనుకోకండి. సాయంత్రం ఇంటికి రమ్మంటారా? ఎవరన్నా ఎట్టుకున్నారేటి? నెమ్మదిగా అడిగింది. అదొక్కటే తక్కువ నా మొహానికి. సాయంత్రం రా. విసురుగా అన్నాను తలెత్తకుండానే. కచ్చగా ఉంది. ఏం జరగనట్టు ఊరెళ్ళా అని అంత సింపుల్‌గా చెప్తుందేంటి? సాయంత్రం వచ్చింది. తనతో పాటు చుట్టాలమ్మాయి అనుకుంటా వచ్చింది. సన్నగా తెల్లగా ఉంది. 20 ఏళ్ల కన్నా ఉండవు. జయలక్ష్మి గిన్నెలు తోముతుంటే చకచకా కడిగేసిందా పిల్ల. తను ఇల్లూడుస్తుంటే జయలక్ష్మి తడిగుడ్డ పెట్టేసింది. టీ ఎట్టమంటారేటమ్మా? చెయ్యి తుడుచుకుంటూ అడిగింది పనయ్యాక. వంట కూడా చెయ్యి. ఈ 15 రోజులు ఏం తినలేదు నేను. పాపం నువ్వు లేకపోతే వంట అవి నేనెలా చేసుకుంటాను? కచ్చగా అన్నాను. గారపట్టిన పళ్ళు కనిపించేట్టు పకపకా నవ్వి, పాలు తీసుకెళ్లి ముగ్గురికి 3 గ్లాసుల్లో టీ పెట్టుకొచ్చి సోఫా పక్కన కూర్చుంది. హైదరాబాదెళ్ళానమ్మా. మొదలెట్టింది. ఉలిక్కిపడ్డాను. హైదరాబాదంటే? ఆ అమ్మ వైపు చూశాను. మీకు జ్వరమొచ్చింది చూడమ్మా. ఆ రోజే ఈ గుంట ఏడుస్తా ఫోన్ చేసిందమ్మా. ముందు కోపం వచ్చింది. ఆడికి ఏదో జ్వరమంట. నమ్మకం లేదన్నాక ఈ పిల్ల నాకు చేసింది. గింజుకున్నానమ్మా. అసలెళ్ళొద్దు అనుకున్నాను. కానీ ఈ గుంట గుర్తొచ్చింది. నాలాంటి దాయే కదా అనిపించింది. అప్పటికప్పుడు బస్సెక్కి ఎళ్ళిపోయాను. రెండో రోజే సచ్చిపోనాడు. దీని చేతిలో సిల్లి గవ్వలేదు. అక్కడ్నే ఆని పారేసొచ్చాం. చుట్టూ మొత్తం అప్పులమ్మ. నా ఒంటిమీదవన్నీ అమ్మేశాను. తను చెప్తుంటే అప్పుడు చూశాను. ముక్కుకుండే బులాక్ కూడా లేదు. బోసిగా ఉంది మొహం. జయలక్ష్మి చెప్తున్నంతసేపు ఆ పిల్ల తలదించుకుని కూచుంది. నీ పేరేంటి? ఎంతవరకు చదువుకున్నావు? ఏదో ఒకటి టాపిక్ మార్చాలనిపించింది. 10వ తరగతి. తలదించుకుని చెప్పింది. ఆ అమ్మాయి పేరు రాజేశ్వరి. చదువుకుంటావా? నెమ్మదిగా అడిగాను. చదువుకోవాలమ్మా. చదువుతో పాటే ధైర్యం వస్తాది. అక్కపోతే దాని కూతుర్ని సాకాను. ఇప్పుడు ఈడిపోతే దీన్ని సాకుతాను. జయలక్ష్మి మాటలు వినిపించట్లేదింక. అంటే ఆ కూతురు అతని మొదటి భార్య కూతురన్నమాట. అవును, ఏమంటుంది జయ? చదువుకుంటే ధైర్యం వస్తుందా? నాకొచ్చిందా? ఏమొచ్చింది నాకు? అమ్మ, నాన్న, తోడబుట్టినవాడు ఎవరికీ మొహం చూపించకుండా దాక్కుని, చివరికి ఆఫీసులో కూడా వెళ్ళిన ప్రతి చోట ఆ బురద గుర్తులు మోస్తూ, నా చదువు, ఉద్యోగం నాకేం ధైర్యమిచ్చాయి? జయలక్ష్మి ఏం చదువుకుంది? 10 ఏళ్ల నుండి గూడుకట్టిన దుఃఖం వెక్కిళ్లు పెడుతూనే జయకి మొత్తం చెప్పాను. నా కళ్లలోంచి నీళ్లు ధారగా కారుతుంటే గబుక్కున దగ్గరికి తీసుకుని కన్నీళ్లు తుడిచింది జయ. గరుకుబారిన ఆమె చేతులు మెత్తటి నెమలికతో అద్దినట్లున్నాయి. జయ, ఎలా చేయగలుగుతున్నావు ఇవన్నీ? చుట్టుపక్కల జనాలు నిన్నెప్పుడు జడ్జ్ చేయలేదా? జడ్జ్ చేయడం అంటే అర్థమవుతుందామెకి. అంటారమ్మా, ఎందుకనరు? చాలా అంటారు. కాని అనేవోళ్ళెవరు నా పిల్లలకో ముద్దేస్తారేటమ్మా? అయినా నా తప్పేటున్నది? ఆని నమ్మాను, పేవించాను. ఆడి పేవ సొచ్చమనుకున్నాను. కాదన్నాక నేను బతకాలా వద్దా? ఏడుస్తూ కూకుంటే కడుపెలా చల్లబడుద్దమ్మా?
మర్నాడు ఎప్పట్లా కాక కాస్త రిలాక్స్‌డ్‌గా ఆఫీస్‌లో వాళ్ళని కాస్త చిరునవ్వుతో పలకరిస్తూ లోపలికొచ్చారు. ఇదే అదనన్నట్లు కాసేపున్నాక ఒక సీనియర్ కొలీగ్ వచ్చి పక్కన కూర్చుంది. కాసేపు అవి ఇవి అడిగాక అసలు విషయం అన్నట్లు "మీరు మ్యారీడా?" అంది మెడ, కాళ్ళు పరికించుతూ. ఏం చెప్తానా అన్నట్టు ఓ చెవి ఇటు పడేసి వింటున్న సుబ్బారావుకి వినబడేటట్టు కాస్త గొంతు పెంచి అన్నాను. "అబ్బే ఎక్కడండి. నేను ట్రాన్స్‌ఫర్ అయిన ప్రతి చోటికి నాకన్నా ముందే ఫలానా రాజారావుకి ఒకప్పటి అంటూ వార్త చేరిపోతుంటే నాకింక పెళ్ళెక్కడవుతుంది. అయినా నచ్చినవాడు దొరకాలిగా. ఆ రాజారావు లాంటివాడు, ఈ సుబ్బారావు లాంటివాడు కాకుండా మంచివాడు దొరకాలి కదా!" అప్పుడే లోపలికొస్తున్న జయలక్ష్మిని చూసి నవ్వాను.